హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా ఓ 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టే మన దెయ్యాల ప్రపంచంలోనికి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ సంఘటన ఎంతో భయంకరంగా ఉంటుంది. యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయిని అదే వయసులో మరణించినటువంటి ఒక అమ్మాయి ఆత్మ ఆవహించింది. భూత వైద్యుని చేత చిక్కి తన వృత్తాంతాన్నంతా తెలిపి చివరికి ఆ అమ్మాయిని విడిచిపెట్టనని భూత వైద్యుడితో చెప్పడం. భూత వైద్యుడు ఆ ఆత్మను విడిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయటం, ఇంకా అతనికి సాధ్యం కాకపోవడంతో అతనికి విద్యను నేర్పించిన తన గురువును రప్పించి మరీ చితిపై కాలుతున్న శవంపై నుండి ఆమెను నడిపించి ఆ సమయంలో చితిపై నడుస్తూ ఉన్న ఆ అమ్మాయిని ఆవహించి ఉన్న ఆత్మను వదిలించడం జరుగుతుంది. నిజంగా ఈ స్టోరీ అనేది చాలా భయంకరంగా అలాగే అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు దుర్గా. మేం ఉండేది రాయలసీమ చివారు ప్రాంతమైనటువంటి ఓ చిన్న విలేజ్లో. నా తల్లిదండ్రులకు మొత్తం 4 సంతానం. నేనే వారిలో ఆఖరిదాన్ని. మరి నేను చిన్నదాన్ని కావటంతో మా వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. అయితే మా నాన్నగారికి మాత్రం నేనంటే 6వ ప్రాణం. అయితే గర్భంలో 9 నెలలు పూర్తయితే కానీ గర్భంలో బిడ్డ ప్రసవించదు. మరి నేనైతే 7 నెలలు పూర్తి చేసుకునే ఇంకా 2 నెలల గడువు మిగిలుండగానే జన్మించానట. ఆ కారణంగా నేను తాగటానికి తల్లిపాలు కూడా ఉండేవి కాదు. 1 ఏడాది వరకు డబ్బా పాలతోనే నన్ను పెంచి పెద్ద చేశారు. అందరిలా కాకుండా నన్ను మరింత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మా నాన్నగారు. అయితే అప్పటికే 8th క్లాస్ చదువుతున్నాను. అదే సమయంలో నేను రజస్వల కావటంతో ఆ ఫంక్షన్కు మా బాబాయ్ వాళ్ళు కూడా రావటం జరిగింది. మా బాబాయ్కి నేనన్నా నాకు బాబాయ్ అన్నా చాలా ఇష్టం. అయితే మా బాబాయ్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలోనే బళ్ళారికి అతి దగ్గరలో ఉన్నటువంటి వేరొక గ్రామంలో కోళ్ల ఫామ్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ కారణంగా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలుసుకునేవాళ్ళం. అయితే నా ఫంక్షన్కు వచ్చినటువంటి మా బాబాయ్తో ఫంక్షన్ పూర్తి కాగానే వస్తానని మారం చేయగా అందుకు నాన్న నన్ను ఓదార్చి, ఈ సమయంలో నువ్వు బాబాయ్తో పాటు వెళ్ళకూడదు. 1 నెల రోజులు పోయిందనుకో మీకు సెలవులు ఇస్తారు కదా, అప్పుడు నేనే దగ్గరుండి బాబాయ్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తా అని అన్నారు. ఫంక్షన్ పూర్తయిన వారం రోజులకు మా బాబాయ్ వాళ్ళు తిరిగి బళ్ళారి వెళ్ళిపోయారు. నెల రోజులు ఎప్పుడు గడుస్తుందా, వేసవి సెలవులు ఎప్పుడు ఇస్తారా అని చూస్తుంటే నేనెదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. స్కూళ్ళు మూతపడటంతో ఇచ్చిన మాట ప్రకారం మా నాన్నగారు నన్ను తీసుకుని బళ్ళారుకు వెళ్ళి మా బాబాయ్ వాళ్ళకు అప్పచెప్పి నెల రోజుల వరకు ఇక్కడే ఉన్నాక తరువాత నువ్వే దగ్గరుండి ఇంటికి తీసుకురా అని చెప్పి మా నాన్నగారు బళ్ళారి నుండి రాయలసీమకు వచ్చారు. నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఆ ప్రదేశం ఓ మారుమూలనే ఉంటుంది. అంతా పల్లె వాతావరణం. చుట్టూ చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ ప్రాంతం. మా బాబాయ్ వాళ్ళ పిల్లలతో సహా నేను ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉండేదాన్ని. అలా రోజులు గడిచి సుమారుగా 20 రోజులు దాటింది. ఒకరోజు నేను మా బాబాయ్ వాళ్ళ పిల్లలతో కలిసి బాబాయ్ వాళ్ళు ఉంటున్న కోళ్ల ఫారంకి సుమారుగా కిలోమీటర్ దూరం దాటి ఓ పొలిమేర ప్రాంతం వైపుగా వెళ్ళిపోయాను. అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఆ పొలిమేర నిండా కూడా ఈతపళ్ళు గెలలు కనిపిస్తూ ఉండటంతో ఎవరికి తోచిన వాళ్ళు ఏరుకుంటూ చెరువు దిశగా విడిపోయాం. చివరికే నేను మరింత దూరంగా పోగి పొలిమేరకు చివరి భాగంలో ఉన్న పొదల్లో ఈతపళ్ళు వాటిని గెలల నుంచి వేరు చేస్తూ ఉండగా అక్కడ నాకెవరో మనిషి మూలుగుతున్నట్టుగా ఓ మూలుగు వినిపించింది. ఈతపళ్ళు ఏరుకుంటున్న నేను వెనక్కి తిరిగి చూస్తే పొదలపై నిలబడి ఉన్న నేను క్రిందకి మీదకి ఊగుతున్నట్టయింది. అలా ఎందుకవుతుందో అర్థం కాలేదు. అది అర్థం చేసుకునే స్థితిలో లేను. ఇంకా అక్కడే నిలబడి పళ్ళు ఏరుకుంటున్నాను. రాను రాను
ఆ ప్రదేశంలో మనిషి మూల్గు మరింత ఎక్కువైంది. అంతేకాదు మూల్గుతో పాటు నేను కూడా పైకి కిందికి తేలుతూ ఊగుతున్నా. అంతే, నాకేదో తెలియని ఫీలింగ్ కలిగి ఇంకా అక్కడే ఉండాలి అన్న ఆశతో అదే ప్రదేశంలో నిలబడి ఉండగా పొదల్లో చిక్కుకున్న నా 2 కాళ్ళను ఎవరో పట్టుకుని క్రిందకు లాగుతున్నట్టయింది. ఒక్కసారిగా భయపడి నేను ఆ ప్రదేశం నుంచి దూరం పరిగెత్తాలనుకున్నా. కానీ పొదల్లో చిక్కుకున్న నా 2 కాళ్ళు కదలట్లేదు. మరింత గట్టిగా నా కాళ్ళను పట్టుకునే భూమిలోకి లాక్కుపోతుంటే అంతవరకు నాలో ఉన్న చిన్నపాటి భయం మరింత ఎక్కువైంది. ఎంత విడిపించుకుందామని ప్రయత్నించినా సరే కాళ్ళు పైకి రావట్లేదు. అప్పుడే నాకు అనిపించింది, నా కాళ్ళను 2 చేతులు పట్టుకున్నాయండి. ఇక భయంతో గజగజ వణికిపోతూ, ఎవరు మీరు, నా కాళ్ళెందుకు పట్టుకున్నారో విడిచిపెట్టండి అని మాట్లాడుతున్నారు. అయినా సరే ఆ 2 చేతులు నా కాళ్ళను విడిచిపెట్టట్లేదు. మరింత బలంగా భూమిలోకి లాక్కుపోతుంటే అంతవరకు చిన్నగా మాట్లాడుతున్న నేను భయంతో గట్టిగా అరిచాను. ఇక నా అరుపులంత గట్టిగా వినిపించేసరికి అప్పుడే నన్ను వెతుక్కుంటూ వస్తున్న మా తమ్ముడు అలాగే మా చెల్లికి నా అరుపులు వినిపించాయి. నాకేం జరిగిందా అన్న కంగారులో వారిద్దరూ వేగంగా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు వస్తున్న విషయం నాకు అర్థమైంది. అంతేకాదు నా కాళ్ళను ఆ 2 చేతులు మరింత బలంగా క్రిందకు లాగుతుంటే అప్పటికే భయానికి గురే ఉన్న నేను గట్టిగా అరుస్తున్నా. ఇక నా దగ్గరికి చేరుకున్న మా తమ్ముడు చెల్లి ఇద్దరూ కలిసే, అక్క ఏమైందక్క, ఎందుకలా ఏడుస్తున్నా, ఎందుకలా అరుస్తున్నా అని 2 చేతులు పట్టుకునే నన్ను అక్కడి నుండి బయటికి లాగారు. అలా వాళ్ళిద్దరూ నా 2 చేతులు పట్టి లాగేసరికి అంతవరకు నా కాళ్ళను పట్టుకునే భూమిలోకి లాక్కుపోవాలి అని చూస్తున్న ఆ 2 చేతులు నన్ను వదిలేశాయి. ఒక్కసారిగా అక్కడి నుండి బయలు ప్రదేశంలోకి వచ్చి చూస్తే భూమిలో సుమారుగా అడుగు లోతుకు దిగినటువంటి నా 2 కాళ్ళకు ఎవరో గోళ్లతో గోకినట్టుగా ఘాట్లు పడి విపరీతంగా రక్తం కారుస్తుంది. భయపడిపోయాను. ఏం జరిగిందా అని చూస్తున్నాను. వాళ్ళు కూడా నన్ను చూసి ఏం జరిగిందో చెప్పమంటున్నారు. కానీ అలా ఘాట్లు ఎందుకు పడ్డాయో, భూమి లోపల నుంచి 2 చేతులు నన్ను ఎందుకు పట్టుకున్నాయో ఏమీ అర్థం కాలేదు నాకు. ఇక ఆ విషయాన్ని వాళ్ళతో చెప్తుంటే, అక్క మాకు కూడా ఏం అర్థం కాలేదు, కానీ భయం వేస్తుంది, మనం ఇంకా ఇక్కడే ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోతాన్రా. ఇక వాళ్ళలా అనేసరికి నాకు కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి బాబాయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నా. కాళ్ళకు పడ్డ ఘాట్లు చూస్తే బాబాయ్ తిడతారేమో అన్న భయంతో చెల్లి తమ్ముడితో, మీరు విషయం నాన్నతో చెప్పకండి, నేను కూడా చెప్పను, ఒకవేళ ఇలా జరిగిందే అని తెలిస్తే అక్కడికి ఎందుకు వెళ్ళారు అని తిడతారు అని ఆ విషయాన్ని మా మొగ్గుల్లోనే దాచిపెట్టుకున్నా. నేను కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి పిన్ని వడ్డించిన భోజనం తిని ఏదో మైకం కమ్మినట్టుగా అనిపించేసరికి వెంటనే మంచంపై వాలిపోయా. ఇక సాయంత్రం వరకు నిద్ర లేవకపోగా అప్పుడే బాబాయ్ ఇంటికి వచ్చి నిద్రపోతున్న నన్ను నిద్ర లేపాలని చూస్తే నేను మేల్కొని చూస్తున్నాను. కానీ బాబాయ్కి సమాధానం ఇవ్వట్లేదు. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నా అని నన్ను బలవంతంగా పైకి లేపి కూర్చోబెట్టారు. అయినా సరే నేనే సమాధానం చెప్పలేకపోతున్నాను. పైగా అప్పటికే కళ్ళు ఎర్రగా అగ్గి నిప్పుల్లా కనిపిస్తున్నాయి. ఇక బాబాయ్కి అర్థమైందే నాకు జ్వరంగా ఉందని, అందుకే మాట్లాడలేకపోతున్నాను అని. అప్పటికే ఆ ప్రదేశంలో హాస్పిటల్ సౌకర్యం కూడా లేకపోవడంతో అప్పటికప్పుడు కషాయం తయారు చేసి నా చేత తాగించారు. కషాయం తాగిన 2 గంటలకే జ్వరం తగ్గినట్టుగా అనిపించింది. నార్మల్గా పైకి లేచి కూర్చున్నారు. బాబాయ్ మాత్రం నాకు ఫీవర్ రావటం వల్లే అలా అయిందని, అంతకు మించి ఇంకేం లేదు అనుకున్నారు. పగలంతా గడిచింది. రాత్రంతా కలిసి భోంచేశాక ఎవరు ప్లేసులో వాళ్ళు నిద్రపోయాం. నేను వెళ్ళి ఓ చోట పడుకుని ఉండగా నేను పెద్దగా గురకపెట్టి నిద్రపోవటంతో ఎప్పుడూ లేనిది అక్క ఈరోజు ఎందుకలా గురక పెడుతుందనే తనకు అనుమానం వచ్చి కళ్ళు తెరిచి చూసింది. అంతే, అలా నన్ను చూసినటువంటి చెల్లి గట్టిగా అరిచింది. ఆ అరుపు విని బాబాయ్ వాళ్ళంతా కూడా మేల్కొన్నారు. ఎందుకలా అరిచావు అని అడిగితే హాయిగా నిద్రపోతున్న నా వైపు చూపిస్తూ ఇక నన్ను చూస్తూనే భయపడుతుంది. అక్క వైపు చూసి ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. అక్కడ అక్క లేదో, ఎవరో చనిపోయిన మనిషి అక్కడ పడుకున్నారు నాన్న, నాకు భయం వేస్తుంది అని మా చెల్లి నాన్న వెనక్కి పోతుంటే మా బాబాయ్ మా చెల్లితో, చనిపోయిన వ్యక్తి ఉండటం ఏంటమ్మా,
చూడు అక్కడ అక్క పడుకుంది. మీ అక్కే ఉందమ్మా, మీ అక్క ఇలా చూడు అని చెప్తుంటే, కానీ చెల్లి మాత్రం ఇంకా భయపడుతున్నాయి. ఆమె మన అక్క కాదు, చనిపోయింది, శవం. శరీరం అంతా బాగా ఉబ్బిపోయింది, జుట్టు కూడా రాలిపోయింది, కాళ్ళు చేతులు అన్నీ కుళ్ళిపోయాయి అని భయంతో అన్నీ వివరంగా చెప్తుంటే, ఏదో పీడకల కనుంటుంది, అందుకే ఇలా అవుతుంది అని మా పిన్ని వెంటనే దేవుని మందిరంలోకి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి చెల్లి నుదుట పెట్టగా, ఏదో కారణంతో భయపడుతున్న చెల్లి అప్పటికే నార్మల్గా మారి నిద్రపోతున్న నన్ను నిద్రలేపింది. అంతవరకు గాఢంగా నిద్రపోతున్న నేను ఒక్కసారిగా చెల్లి లేపేసరికే అంతవరకు నాపై ఓ శవంలాంటి ఆకారం కూర్చుని ఉండటంతో ఊపిరి ఆడక శ్వాస కోసం అల్లాడిపోతున్న నాకు మా చెల్లి స్పర్శ తగలగానే ఒక్కసారిగా మెలకు వచ్చింది. గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను. ఇంకా మేల్కొని అరవగానే పక్కనే ఉన్న బాబాయ్ నా దగ్గరికి వచ్చారు. దుర్గా, ఏమైందమ్మా మీకు? నువ్వు చెల్లి ఇలానే అరుస్తున్నారు అని అడిగేసరికి అప్పటికే నిద్రలో భయపడుతూ ఆ శవం చేతుల్లోంచి విడిపించుకోవాలని చూస్తున్న నేను నాకు జరిగిన దృశ్యాన్నంతా బాబాయ్తో పోసగుచ్చినట్టుగా వివరించాను. బాబాయ్కి ఆశ్చర్యం కలిగిందే. నాకు చెల్లికి ఒకేలాంటి ఆకారం కనిపించిందే అని చెప్పేసరికి ఎందుకలా జరిగిందే, ఎప్పుడు లేనిది ఈరోజే ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అని ఏదో ఆలోచిస్తున్న బాబాయ్కి కాస్త నా 2 పాదాలు వాచినట్టు కనిపించాయి. అమ్మ దుర్గా, ఏమైందమ్మా? పాదాలు ఎందుకలా వాచిపోయా అని నా కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని పాదాలు చూస్తుంటే, పాదాల నిండా ఒక మనిషి గోళ్ళతో గోకితే ఎలా ఉంటుందే అలా పెద్ద పెద్ద ఘాట్లు కనిపిస్తున్నాయి. అది చూసి, ఏమైంది తల్లి, పాదాలపై ఈ ఘాట్లేంటే అని అడగ్గా, ఇక ఆ విషయాన్ని దాచిపెట్టడం ఇష్టం లేక ఆ రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన అంతా చెప్పా. నా మాటలు విన్న బాబాయ్, దుర్గా, అక్కడికెందుకు వెళ్ళారమ్మా? అదేమీ మామూలు ప్రదేశం కాదు, ఓ శ్మశానం. తనలో తాను ఇంకా ఏదో ఆలోచిస్తూ, దుర్గా, నువ్వింకా ఇక్కడే ఉండటం మంచిది కాదు, రేపే నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి కాసేపు నిద్రపుచ్చారు. ఇద్దరం ఉదయం 10 గంటల సమయానికి బళ్ళారి నుండి రాయలసీమకు బయలుదేరాం. బస్సులో నా పక్కనే కూర్చుని ఉన్న బాబాయ్ నన్ను పిలిచారు. దుర్గా, మీ నాన్నగారు ఏదైనా అడిగితే నేను నీకు ఎదురైన దృశ్యం గురించి ఏమీ చెప్పక తల్లి అని అన్నారు. సరే బాబాయ్, నేనేం చెప్పను అని సమాధానం ఇవ్వగా, నువ్వింటికి వెళ్ళాక బయట అక్కడికి తిరక్కో, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళావు అంటే ఇలానే జరుగుతుంది, సరేనా అని జాగ్రత్త చెప్పారు. సరే బాబాయ్ అని సమాధానం ఇచ్చాను. సమయం గడిచింది. ఆ రోజు మా ఊరికి చేరుకున్నా. బాబాయ్ ఆ రాత్రి మా ఇంట్లోనే ఉండే ఉదయాన్నే బయలుదేరి బళ్ళారికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంట్లో మేమంతా నిద్రిస్తుంటే ఒంటరిగా పడుకున్నటువంటి నాపై ఎవరో కాళ్ళు చేతులు వేసినట్టయింది. నేను నిద్రపోయే సమయంలో ఎవ్వరూ నాకు దగ్గరగా పడుకోకూడదు. నిద్రపోతున్న టైంలో ఎవ్వరికీ అంటకుండా పడుకోవటం నాకు బాగా అలవాటు. ఇక అదే కారణంగా నా మీద ఉన్న కాళ్ళు చేతులు రెండింటినీ దూరం విసిరేశారు. కాసేపు బాగానే ఉంది. కొద్ది నిమిషాలు గడిచిందో లేదో మళ్ళీ ఒక్కసారిగా నాపై కాళ్ళు చేతులు పడ్డా. మళ్ళీ నేను వాటినైతే పక్కకు విసిరేసి అటువైపే తిరిగి పడుకున్నా. ఈసారి నిద్రపోతున్న నా ముఖంపై ఎవరో ఊపిరి విడిచిపెడుతున్నట్టుగా అనిపించింది. చాలా సమయం అలా గడిచింది. ఇంకా నాకు నిద్రకు ఆటంకం కలిగేసరికి, ఒకవేళ నా పక్కనే మా వాళ్ళు ఎవరైనా పడుకున్నారా, పడుకుంటే పడుకున్నారో నేను నిద్రపోకుండా చేస్తున్నారేంటే అని కళ్ళు తెరిచి చూసా. అంతే, అలా చూసిన నా కళ్ళు అలానే నిలబడిపోయా. రెప్ప వేయాలంటే భయం. నా ఎదురుగా పక్కనే పడుకుంది ఓ అమ్మాయి. తన ముఖం చూస్తుంటే చాలా రోజుల క్రితం చనిపోయిన ఒక అమ్మాయి శవంలా ఉంది. కాళ్ళు చేతులు పైకి లేపి అలా వదిలిపెట్టినట్టుంది. తలపై జుట్టంతా రాలిపోయినట్టుంది. కాళ్ళు చేతులకు ఉన్న గోళ్ళన్నీ కుళ్ళిపోయి అప్పుడే అది ఇంకా ఇంకా కుళ్ళుతున్నట్టు కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన నాకు గుండె ఆగినంత పరిందే. భయంతో నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తుంది. కదలక మెదలక పడి ఉన్న ఆ శవం యొక్క ముఖం నా కళ్ళెదురుగా చూస్తుంటే భయపడిపోయిన నేను గట్టిగా అరవాలనుకున్నాను. అంతే, అదంతా గమనించిన ఆ శవంలో అప్పుడే కదలికలు మొదలై ఒక చెయ్యి నా తలపై పెట్టి వెంటనే నన్ను తన వద్దకు లాక్కునే నా నోరు మూత పెడుతుంది. అది చూడగానే
నా వెన్నులో వణుకు మొదలైందే. సుమారుగా 2 అడుగుల దూరంలో ఉన్న నేను శవానికి దగ్గరగా చేరుకునుండగా మూతలు పడి ఉన్న ఆ శవం యొక్క 2 కళ్ళు తెరుచుకున్నాయి. అంతే, దాని కళ్ళు తెరవగానే అంతవరకు ఉన్న భయం మరింత రెట్టింపైంది. మళ్ళీ అరిచి మా వాళ్ళ నిద్ర లేపాలని చూస్తే నా పక్కనే ఉన్న ఆ శవం పైకి తేలి ఉన్న తన కాళ్ళు చేతుళ్ళు సరి చేసుకునే మెల్లగా పైకి లేచి అలా నా మీదకొచ్చి పడిందే. అలానే పడుకుందే. అంతే, ఎప్పుడైతే అది నా మీదకొచ్చి పడుకుందో నేను పూర్తిగా ఏదో మైకంలోకి వెళ్ళిపోయాను. ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. ఆ రాత్రి మొదలు 10 రోజుల వరకు నేను కళ్ళు తెరవలేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, కడుపుకు సరిగ్గా ఆహారం లేదు. ఇక ఆ 10 రోజులు దాటేసరికి శరీరం అంతా పూర్తిగా క్షీణించిపోయింది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా ఫలితం లేదు. ఎన్నో విధాలుగా నన్ను కాపాడుకోవాలని మా నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఫలితం శూన్యం. రోజు రోజుకి నా శరీరం పలచబడుతుంది. ఇక నన్ను ఎవ్వరూ కాపాడలేరు అన్న స్థితికి వచ్చే సమయాన అప్పటికే శివరాత్రికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలింది. ఎప్పుడూ శివరాత్రి వస్తే చాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజును జరుపుకునేవాళ్ళం. కానీ ఆ ఏడాది నా పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో ఆ పర్వదినాన్ని జరుపుకోకూడదు అని అప్పటికే నిశ్చయించుకున్నారు మా వాళ్ళు. క్షణముక యుగంలా గడుస్తుంది. ఆ మరుసటి రోజుకు శివరాత్రికి ఇంకా 3 రోజులే మిగిలింది. రాత్రి అయితే చాలు మా నాన్నగారు నిద్రపోకుండా నా పక్కనే నా కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేవాళ్ళు. ఆ రోజు కూడా గోడకు ఆనుకొని కూర్చుని నా కాళ్ళను తన ఒడిలో పెట్టుకున్నారు. అప్పటికే మా అమ్మతో పాటు మిగతా వాళ్ళంతా హాయిగా నిద్రపోతుంటే గడియ పెట్టకుండా మూసుకుని ఉన్న తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. అయితే అప్పటికే తెరుపు మరుపుగా గోడ కానుకొని నిద్రపోతున్న మా నాన్న తలుపు తెరుచుకునే చప్పుడు వినేసరికి మెల్లగా కళ్ళు తెరిచారు. ఇంకా సగం తెరుచుకుని ఉన్న తలుపు అక్కడితోనే ఆగిపోయింది. వీళ్ళంతా నిద్రపోతున్నారు కదా, మరి తలుపు తెరిచిందెవరో అని అలా చూడబోతుంటే గోడకు వేలాడుతున్న గడియారం ఉదయం 3 గంటల సమయాన్ని సూచిస్తుంది. ఇంకా మా నాన్న అటువైపే తొంగి చూస్తూ ఒకవేళ బయట వాళ్ళెవరైనా వచ్చారా అని గమనిస్తూ ఉండగా ఆ వీధి చివరి నుండి గనగన మ్రోగుతున్న ఘంటానాదం వినిపించింది. హరహర మహాదేవ శంభో శంకర మాతా భిక్షాందేహి అంటూ భిక్ష కోసం అన్వేషిస్తూ ఓ జంగమదేవర శివ నామస్మరణ చేస్తూ ఆ వీధిలో అడుగుపెట్టాడు. జంగమదేవర రాకతో శివ నామస్మరణ మా నాన్న చెవుల్లో పడింది. 2 కళ్ళు మూసుకునే మా నాన్న తనలో తాను కుమిలిపోయారు. ఈ పర్వదినం ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళం. కానీ కాళ్ళు చేతులు అందటం లేదు. బిడ్డ పరిస్థితి చూస్తే భయంగా ఉంది. ఇంక నా బిడ్డని వదులుకోవలసిన పరిస్థితిది. నువ్వు వచ్చినా సరే భిక్ష వేసే పరిస్థితుల్లో నేను లేను. నాకు ఆ కోరిక లేదు. ఇక నేను భిక్షం వేయను అని నిర్ణయించుకునే తన వడిలో ఉన్న నా కాళ్ళు ఒత్తుతో జంగమదేవరు పలుకుతున్న ప్రతి పలుకును తన మనసులో ఊహించుకునే శివయ్యపై ద్వేషాన్ని నింపుకునే జంగందేవరు పలికే ప్రతి ఒక్క పలుకు కూడా నాన్న చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపించింది. ఆ శివనామస్మరణ ఇంక వినటం ఇష్టం లేదు. తలుపులు మూసేద్దామని అనుకున్నారు. వెంటనే తన ఒడిలో ఉన్న నా కాళ్ళు పక్కకు తీసి మంచంపై నుండి లేవబోతుంటే ఆ జంగమదేవర ఘంటానాదం చేస్తూ మరింత దగ్గరగా చేరుకుంటున్నారు. ఇంకా 2 ఇళ్లకు అవతల వైపు అతను ఉండటం జరిగింది. సరిగ్గా అప్పటికే నాన్న మంచంపై నుండి దిగి తలుపు దగ్గరికి చేరుకునే తెరుచుకున్న తలుపులు ఇంకా వేయబోతున్నారు అనేసరికి గడపలో నుండి ఒక అమ్మాయి వేగంగా పరిగెత్తుకు వస్తూ తలుపు వేయబోతున్న నాన్నను నెట్టేసి మరే వెంటనే తలుపు సందులో నుంచి పరిగెత్తుకొచ్చి ఇంట్లో దూరిందే. ఆమె పక్కకు నెట్టగానే వెనక్కి తూలి పడిపోయారు నాన్న. అమ్మాయి, ఎవరు నువ్వు, ఇంట్లోకి దూరుతున్నావు అని వెనక్కి తిరిగి ఇంట్లోకి దూరిన అమ్మాయిని చూస్తూ అడగబోయారు. కాదే, అక్కడ ఇంట్లో మేము తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. లైట్ ఆన్ చేశారు. అమ్మాయి ఎవరో అని ఇల్లంతా చూస్తుంటే అక్కడ ఏ అమ్మాయి కనిపించలేదు. అరే, ఇప్పుడే కదా ఒక అమ్మాయి వచ్చి ఇంట్లో దూరిందే, ఇప్పుడు కనిపించట్లేదంటే అని మేము నిద్రపోతున్న మంచాల కింద ఉందేమో అని చూస్తుంటే ప్రతి ఇల్లు తిరిగి భిక్షాటన చేయాల్సిన ఆ జంగందేవర ఎక్కడ ఆగకుండా నేరుగా మా ఇంటికొచ్చే, ఎక్కడికి పోతావు నువ్వు, నేను వస్తున్నానని తెలిసి ఇంట్లో వెళ్ళి దాక్కుంటావా, నువ్వెక్కడ దాక్కున్నా బంధిస్తాను,
జంగమదేవరు వేగంగా నడుచుకుంటూ వచ్చి మా ఇంటి ఎదురుగా నిలబడి మా వాళ్ళను పిలుస్తున్నారు. ఘంటానాదం ఒకవైపు శ్రావ్యంగా వినిపిస్తుంటే శంకర నామస్మరణ స్మరిస్తూ, రా, ఎంతసేపు నీ ఇంట్లో దాక్కుంటావు అని అతను మా ఇంట్లో ఎవరో దాక్కుని ఉన్నట్టుగా ఆమెను బయటికి రమ్మని పిలుస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న మా నాన్నగారు కాస్త చిరాకు పడ్డారు. పరిగెత్తుకుని బయటికెళ్లారు. అయ్యా, జంగమదేవరా, మీరెవరిని పిలుస్తున్నారో కాస్త వివరంగా చెప్పండి అని అడగగానే, ఇప్పుడే కదరా మీ ఇంట్లోకి ఓ పిశాచి వచ్చి దూరింది, దాన్నే రమ్మని పిలుస్తున్నాను, కానీ అది రావట్లేదు అని చెప్పేసరికి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఇతనెవరో కానే సాక్షాత్తు శివస్వరూపులు. నిజమే, నన్ను ఇంట్లో నెట్టుకుని దూరిన అమ్మాయి కనిపించట్లేదు. అది మనిషి కాదు, నిజంగానే పిశాచై ఉంటుంది అని నాన్న స్వామి కాళ్ళపై పడే, స్వామి, నా కూతురు చావు బ్రతుకులు మచ్చుంది. ఓ పిశాచిని మీరు చూడగలిగారు అంటే నా బిడ్డను కూడా బ్రతికిస్తారు. నా బాధ మీకు అర్థమవుతుంది. నా బిడ్డని ఎలా అయినా బ్రతికించండి అని కాళ్ళు పట్టుకోగా, నేనొచ్చింది అందుకోసమేరా, నీ బిడ్డ అలా ఉండటానికి కారణం ఆ పిశాచే. సరే, మీ ఇంట్లోకి వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వు అని అనగా, దానికేం భాగ్యమయ్యా, ఇప్పుడే వస్తాను అని పక్కనే ఉన్న తొట్టెలో నీళ్లు తీసి జంగమదేవరి కాళ్ళు కడిగే, అయ్యా, ఇంట్లోకి స్వాగతం అని అన్నాడు. జంగమదేవరి ఆలస్యం చేయకుండా వడివడిగా అడుగులు వేస్తూ ఇంట్లోకి దూరి తెరిచి ఉన్న తలుపులు బంధించాడు. అప్పటికే మా ఇంట్లో నిద్రపోతున్న వారంతా నిద్రలేచి జంగమదేవరి ఇంట్లోకి రావటమేంటే అని చూస్తుంటే వారు గట్టిగా అరుస్తూ, ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఎక్కడికి పోలేవు అని తన భుజానికి వేలాడుతూ ఉన్న సంచిలోంచి బూడిదని తీశారు. ఇల్లంతా దాన్ని చల్లి నిర్జీవంగా పడి ఉన్న నా నుదుట విభూది పెట్టి ఇంకా ఇంట్లో శివ నామస్మరణ చేస్తుంటే ఇల్లంతా సందడిగా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా ఏం జరుగుతుందా అని మా ఇంటికి చేరి చూస్తుంటే జంగమదేవర ఘంటానాదాన్ని మరింతగా పెంచారు. గట్టిగా శివ నామస్మరణ చేస్తూనే అతను ఇంట్లో ఉన్న ఆ పిశాచి బయటపడకుండా ఇంటి చుట్టూ అష్ట దిగ్బంధనం చేసి నా నుదుట తన 2 చేతులు పెట్టి మా నాన్నతో, నీ బిడ్డ హాయిగా లేస్తుందిరా, ఒక పిశాచిరా, ఒక పిశాచి నీ బిడ్డ వెంట పడిందే, అదే నీ బిడ్డని ఈ దుస్థితిలోకి నెట్టిందే, అదేరా కారణం అని. ఇప్పుడు నీ ఇంట్లోకి దూరింది కూడా అదే పిశాచే, మీరేం భయపడకండి, మీ బిడ్డను ఆ శివయ్య కాపాడుతాడు అని ఆ పిశాచిని నాపై ఆవహింపచేయాలని చూస్తుంటే కొద్ది క్షణాలు గడిచేసరికి అది నా మీదకు వచ్చిందే. ఇప్పుడు చెప్పవే, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు రావటానికి కారణమేంటి, చెప్పు, మర్యాదగా చెప్పు అని గట్టిగా అడగ్గా నన్ను ఆవహించిన ఆ పిశాచే, చెప్తాను, నా పేరు సంజయ్, మాది ఒకప్పుడు హైదరాబాద్, మాది చాలా పేద కుటుంబ పోషణకు సరైన మార్గం లేక హైదరాబాద్లో ఉంటున్న మా నాన్నగారు మమ్మల్ని తీసుకుని కర్ణాటకలో ఉన్న బళ్ళారికి వెళ్ళారు. బళ్ళారికి కొద్ది దూరంలో ఉన్న ప్రదేశంలో అక్కడ మేం కూలి పనులు చేస్తూ బతుకుతున్నాం. అలా కొన్ని నెలలు గడిచిందే. ఒకరోజు నేను కిరాణా సరుకుల కోసం పక్కనే ఉన్న ఊరికెళ్తుంటే మధ్యాహ్నం 2 గంటల సమయం. ఆ మార్గంలో అప్పుడే ఓ కొత్తగా కాలనీ కడుతున్నారు. సరిగ్గా ఆ కాలనీ మధ్యలో నుండి వెళ్తుంటే కొందరు వ్యక్తులు నన్ను వెంబడించారు. నన్ను పట్టుకుని అరవకుండా నోట్లో గుడ్డను కూరేశారు. నా అరుపులు ఎవ్వరికీ వినిపించకుండా చేశారు. ఇక ఎవ్వరి కంట పడకుండా ఉండాలని వేరొక మార్గంలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లారు. నన్నెత్తుకుపోయిన 4 వ్యక్తులు నన్ను మానభంగం చేసి బ్రతికుంటే వాళ్ళ గుట్టు రట్టవుతుందని భావించి కాళ్ళు చేతులు విరిచేసి గొంతుకోసి చంపేశారు. ఇంకా నా శవాన్ని అక్కడే వదిలితే ఎవరైనా చూస్తారో అది మళ్ళీ వాళ్ళకే ప్రమాదాన్ని గ్రహించి నన్ను ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అక్కడ నా ఆనవాళ్ళు మిగలకుండా పూజ చేశారు. చనిపోయాను. నా ఆత్మ ఇంకా అక్కడే ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో ఈమెతో పాటు ఇంకొందరు పిల్లలు ఈత పళ్ళు ఏరుకోవటం కోసం కొద్ది రోజుల క్రితమే అక్కడికొచ్చారు. మధ్యాహ్నం అప్పటికే నేను ఆ ప్రదేశంలో తిరుగుతున్నాను. నన్ను ఎక్కడైతే సమాధి చేశారో అదే సమాధి పైన నిలబడి పళ్ళు ఏరుకుంటుంది. అదే అదునుగా భావించాను. నాకు కూడా తోడుగా ఉంటుందని దీన్ని పట్టుకున్నాను అని జరిగిందంతా చెప్పింది. సరే, నేను అబద్ధం ఆడకుండా అంతా నిజమే చెప్పాను. వెంటనే ఆ జంగమదేవర దీన్ని ఇంక విడిచిపెట్టు అని చెప్పటంతో, లేదు, అలా వదల్లో, ఈమె నాకు కావాలి, నా తోడు కోసమే కదా పట్టుకున్నాను, విడిచిపెట్టి వెళ్ళమంటే ఎలా వెళ్తాను
అని ఎదురు ప్రశ్న వేసిందే. మర్యాదగా విడిచిపెట్టి వెళ్ళవే, లేదంటే నిన్ను భూస్థాపితం చేస్తా అని జంగమదేవరు బెదిరించి మాట్లాడగా, నువ్వు నన్నేం చేయలేవు, కావాలంటే ఒకసారి ప్రయత్నించో అని చెప్పగా, జంగమదేవర ఆ ఆత్మను బంధించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ తన వల్ల కాలేదు. చివరికే జంగమదేవర ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, నువ్వు విడిచిపెట్టాలంటే నేనేం చేయాలి అని అనగా, ఎంతో కష్టపడి ఇష్టపడిన ఈ అమ్మాయిని ఎలా వదిలేస్తాననుకున్నా, నువ్వు విడిచిపెట్టకపోతే మా గురువు గారు నీ అంతు చూస్తారు అని అతను చెప్పగా, నిజంగా తన గురువు మహా మాంత్రికుడు అని తెలుసుకునే, సరే నేను ఈ అమ్మాయినైతే విడిచిపెడతాను, కానీ నా ఆత్మను కాలుతున్న చితిపై వదలండి, అలా అయితేనే ఈ అమ్మాయిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. అలా నన్ను ఆవహించి ఉన్న ఆ పిశాచి చెప్పేసరికి చివరికి చేసేది ఏమీ లేక, నాకు ఇక ముందు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడి నా దేహానికి ఎన్నో తాయెత్తులు కట్టి ఇంట్లో ఉన్న ఆ పిశాచి ఇంటి నుండి బయటకు పోకుండా దిగ్బంధనం చేసేశారు. జంగమదేవరు మాకు ధైర్యం చెప్పి, ఇంకో 2 రోజుల్లో మా గురువుని ఇక్కడికి తీసుకొస్తాను, అంతవరకు మీకు ఎలాంటి భయం లేదు అని చెప్పి అతను వెళ్ళిపోయారు. సరిగ్గా వారు చెప్పినట్టే 2వ రోజు వారి గురువుగారిని మా ఇంటికి తీసుకొచ్చారు. ఆ పిశాచిని మళ్ళీ నాపై ఆవహింపచేసి, ఇప్పుడు కాలిని శవమంటే ఎక్కడ దొరుకుతుందే, ఇంకేదైనా మార్గం చెప్పు అని అడగ్గా, లేదు లేదు, అలా చేస్తేనే వదులుతాను, లేదంటే దీన్ని చంపుతాను అని చెప్పేసరికి జంగమదేవరు వారి గురువుగారు కాసేపు ఆలోచించి మా నాన్నని ఇంట్లో నుండి బయటికి తీసుకువెళ్ళి, నేను ధరించే బట్టలు తీసుకుని వరిగడ్డితో బొమ్మను అల్లి అదే బొమ్మకు నా బట్టలు అలంకరించి అచ్చం నాలాగే ఆ బొమ్మను ముస్తాబు చేయించి అప్పటికప్పుడు ప్రజలందరి సహకారంతో మా ఊరి శ్మశానంలో చితిని పేర్పించి రాత్రి తొలిజాము దాటాక శ్మశానంలో సిద్ధం చేసి ఉన్న చితిపై నా బొమ్మ పెట్టి, నా రూపంలో ఉన్న బొమ్మ పూర్తిగా కనిపించకుండా పేడ పిడకలు కప్పి, ఒక మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో అదే విధంగా ఆ చితి వద్ద కొన్ని పరిహారాలు చేసి, నిజంగా ఒక స్త్రీ చనిపోయినట్టుగా, నిజంగానే చనిపోయిన ఆమెకు అంత్యక్రియలు చేస్తున్నట్టుగా భ్రమలో పెట్టే, ఇలా చూడు, నువ్వు కోరినట్టుగానే నీ కోరికను తీర్చిపోతున్నావు అని రాత్రి తొలిజాములో నన్ను ఆవహించి ఉన్న ఆ పిశాచితో చెప్పి, నిజంగానే దానిని నమ్మించే రాత్రి మారుపడ్డాక ఇంకొంతమంది వ్యక్తుల సహాయంతో శ్మశానానికి తీసుకువెళ్ళి, నిజంగా చితిలో ఉన్నది ఒక అమ్మాయి శవంలానే చూపించి, నన్ను ఆవహించి ఉన్న సంధ్య ఆత్మ చూస్తుండగానే చితికి నిప్పు పెట్టి, నువ్వు అనుకున్నదంతా సిద్ధంగా ఉంది, వదిలేసే ఇవని అని వాళ్ళు చెప్పగా, అప్పటికే నన్ను ఆవహించి ఉన్నటువంటి ఆ పిశాచి సంతోషంగా శ్మశానంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ, నిజంగా నా ఈ చివరి కోరిక తీరుస్తారు అనుకోలేదు, మీరు ఈ కోరిక తీర్చలేరు, అప్పుడు ఈ అమ్మాయిని నేనే సొంతం చేసుకుంటాను, నాతో పాటు ఉంచుకుంటాను అనుకున్నాను, అందుకే అబద్ధం చెప్పాను, కానీ మీరు దీన్ని నిజం చేశారు, ఇంకా వీరిని మోసం చేయటం తగదు అనుకుందే. బగబగా మండుతున్న చితిపైకి నా దేహంతో సహా పైకి చేరుకుంటుంటే మా వాళ్ళంతా వద్దని వారించారు. కానీ జంగమదేవర మా వాళ్ళకు ధైర్యం చెప్పి, ఏమీ కాదు, అలా చూడండి అని నన్ను వదిలేశారు. శ్మశానంలో మారుపడిన రాత్రి వేళలో మండుతున్న చితివంక పరిగెత్తుకు వెళ్ళి, ఇంకా నేను ఆ చితిలో పడబోతున్నాను అన్న సమయంలో అప్పుడే ఆ జంగమదేవరు ముందుగానే గ్రహించే, ఎవ్వరి సాయం లేకుండా ఒంటరిగా పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతున్న చితిలో పడబోతున్న నన్ను వారి భుజాలపైకి లాక్కున్నారు. అంతే, ఆ క్షణమే అప్పటి వరకు సిద్ధం చేసి ఉన్న బిందెల్లో ఉన్న నీళ్లతో నాకు తలంటు స్నానం చేయించి నా ఒంటిపై ఉన్న దుస్తులన్నీ అక్కడే విప్పి కొత్త దుస్తులు వేశారు. అన్ని పరిహారాలు పూర్తి చేసి ఆలస్యం చేయకుండా నన్ను ఆ శ్మశానం నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి గడిచిందే. ఉదయానికల్లా నేను సాధారణంగా మారిపోయాను. కానీ చాలా రోజుల నుంచి కడుపుకు సరైన ఆహారం లేక నీరసంగా ఉన్నటువంటి నేను కొద్ది రోజులు ఇబ్బంది పడటం నిజమే, కానీ నెల రోజుల్లో అన్నీ మామూలయ్యా. అప్పటికే సంధ్య యొక్క ఆత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే. మరి చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను రక్షించినటువంటి ఆ 2 జంగమ దేవరులకు మేము ఘనంగా సన్మానించి వారికి తగిన పారితోషికాన్ని ఇచ్చి పంపించడం జరిగింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇదే ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని
క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న మన ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.